శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి ఏప్రిల్ 5 నుంచి 11 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు కుంభరాశి వారికి రాశి అందే రాహు మరియు బుధ గ్రహాల సంచారం. అయితే మీలో ఉన్నటువంటి ప్రజ్ఞ, తెలివితేటలు, టాలెంట్ను ఉపయోగించి ఒక కొత్త ప్రయోగాన్ని చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఇది ఒక సినిమా రంగంలో ఉండనివ్వండి, మీడియా, టీవీ రంగంలో ఉన్న దాన్ని మీరు గుర్తింపు చేసే ప్రయత్నంలో గొప్ప గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఏదైనా మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు వస్తుంది. మోడర్న్ టెక్నాలజీ ఉపయోగించి, అంటే ఇప్పుడు ఉన్నటువంటి సాఫ్ట్వేర్లో వస్తున్నటువంటి కొత్త మార్పులు, కొత్త టెక్నాలజీని ఉపయోగించుకొని ముందుగానే దాన్ని మీరు ఉపయోగించుకునే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు A1 టెక్నాలజీ లాంటిదో, అయితే యూట్యూబ్ వాటిలో చాలా అడ్వాన్స్ టెక్నాలజీ నేర్చుకుని దాన్ని ప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఒక గొప్ప గుర్తింపు టెక్నికల్ రంగంలో ఉన్న వాళ్ళకి రావడం జరుగుతుంది. అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మరి మీరు చేసే కొత్త ప్రయోగాల వల్ల సడన్గా గుర్తింపు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక ధనస్థానంలో పరిశీలించినప్పుడు మరి కొంతకాలంగా ఉన్నటువంటి కుటుంబ స్థానంలో శని సంచారం వల్ల కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు, తెచ్చిన ధనం, మీరు సంపాదించిన ధనం సరిపోకపోవడం, కుటుంబ అవసరాలకు సరిపోకపోవడం, అది రుణాలకో వాటికో అనవసర ఖర్చులకో వెళ్ళిపోవడం వల్ల కొంత ఇబ్బంది కలగడం జరుగుతూ ఉంది. అందువల్ల మీరు వృత్తిపరంగా ఎక్కడో దూరంగా ఉద్యోగం చేస్తూ అక్కడ ఏదో కొంత సంపాదిస్తూ మీకు సరిపోగా మిగతాది ఇంటికి పంపడంలో కొంత ఇబ్బందులు ఎదురవుతూ ఉండేవి. ఈ సమయంలో మీరు మళ్ళా రిటర్న్ రావడానికి, మీరు ఎక్కడైతే మీ పిల్లలు, మీ భార్య, మీ తల్లిదండ్రులు ఉన్నారో అదే ప్రాంతంలో ఉద్యోగంలోకి మీరు మళ్ళీ అక్కడే ఉద్యోగం సంపాదించే ప్రయత్నంలో చాలా వరకు అక్కడ నెరవేరే అవకాశం ఉన్నది. అంటే ఇక్కడ శనితో పాటుగా మరి రవి అష్టమాధిపతి కూడా కుటుంబ స్థానంలో రావడం వల్ల, లేదా కొద్ది కుటుంబ సమస్యల కారణం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, అందువల్ల ఏంటి మీరు సొంత ప్రాంతానికి వచ్చే మీ ప్రయత్నం నెరవేరుతుంది. ఇక కుజుడు కూడా మరి ధనస్థానంలో ఉండడం కొద్దిగా అనుకోకుండా కొద్దిగా ధన సంపాదన పెరగడం, అది ప్రభుత్వ పథకాల వల్ల అయితేనే, స్థిరాస్తి అమ్మడం వల్ల అయితేనే, ఏదైనా ఉమ్మడి ఆస్తి పంచుకునే ప్రయత్నంలో మీకు కొంత భాగం రావడం అయితేనే, ఏదైనా మొత్తం మీద కొంత ఆస్తి ధనం వచ్చినప్పుడు కూడా ఈ కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు, మనస్పర్ధలు, ఒకరికొకరు పడపోవడం అనేది మీకు చాలా తీవ్ర అశాంతిని కలిగిస్తుంటుంది. అందులో మీరు ఏది ఆశించకపోయినా, మీకు ఏమీ అందులో మీరు ఏది పెద్దగా ఆశించకుండా మిగతా వాళ్ళు పంచుకోమని చెప్పినా కూడా వాళ్ళు ఏదో విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏదైనా ఈ కుంభరాశి వారు గతంలో మీరు చేసినటువంటి త్యాగాలను అయితే అనవ్వండి, పెట్టిన ఖర్చులు అయితే అవనవ్వండి, అదంతా కూడా మర్చిపోవాలి తప్ప తిరిగి దాన్ని రాబట్టుకునే ప్రయత్నం చేస్తే మాత్రం 100కి 100 అది ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి పాత లెక్కలు మర్చిపోవటం, కొత్త లెక్కలు కూడా సాధ్యమైనంత వరకు మరి మర్చిపోవాలి తప్ప తిరిగి పొందాలి అనుకుంటే మాత్రం ఇబ్బంది పడుతూ ఉంటారు. అది మీరు అన్నదమ్ములకు చేయని సహకారం అవ్వచ్చు, బయట స్నేహితులకు చేయని సహకారం అవ్వచ్చు, ఇన్ పేరెంట్స్కి చేసిన సహకారం కూడా తిరిగి పొందాలనే ఆలోచన మాత్రం ఈ కుంభరాశి వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోవాలి తప్ప తిరిగి రిటర్న్ తీసుకోవాలంటే మాత్రం ఆ బంధుత్వం పాడవుతుంది. మీకు పెద్దగా వచ్చేదేం లేదు, కానీ ఎక్కువగా మీ యొక్క మనస్థితి కూడా ఇబ్బంది పడుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశి వారు ఇంటర్నల్గా కొంత స్వార్థం, ఎందుకంటే ప్రస్తుతం కుంభరాశి వారికి రాశి యందు రాహు ఉన్నప్పుడు ఒక విధమైన స్వార్థం, అంటే నా భార్య, నా పిల్లలు అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇదంతా కూడా ఎదుట వారికి అర్థం కాకపోవడం వల్ల మీరు ఇప్పుడు ఏదో మీ స్వార్థం కోసం అనుకుంటున్నారని అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి మీరుగానే ఉండే ప్రయత్నం చేయండి. టెంపరీగా అదృష్టం వచ్చినా దురదృష్టం వచ్చినా అది కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక బలహీనతకో అనారోగ్యానికో ఉండి దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రధానంగా ఈ వివాహం జరిగిన తర్వాత కొంతమంది అబ్బాయిలు అనుకుందాం, వారి యొక్క జీవితంలో ఏదో గతంలో ఉన్నటువంటి పొరపాట్ల వల్ల, ఆర్థిక సమస్యల వల్ల, ఏ కారణం వల్ల విపరీతమైనటువంటి స్త్రీ వ్యామోహాన్ని పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే భార్య ఉండగా ఇతర స్త్రీల మీద ఇష్టం పెంచుకోవడం, వారితో సహజీవనం చేయడం, అంటే దానివల్ల ఏమైతే ఈ వచ్చిన సంపాదన ఖర్చు అయిపోవడం,
రుణాలు చేయడం, ఈ అప్పుల వల్ల ఇబ్బంది పడటం, ఈ విధంగా అవతల వాళ్ళని వదులుకోలేక, ఈ అప్పులు తీర్చలేక ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు స్ఫటికమాల అని ఉంటుంది. ఈ స్ఫటికమాల ధరించడం వల్ల ముందుగా ఏంటంటే ఈ స్త్రీ వ్యామోహం నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఖర్చులు కూడా అదుపులోకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా అందరికీ తెలిసే ఉంటుంది ఈ స్ఫటికమాల అన్నది ఈ విధంగా ఉంటుంది. దీనికి ఎటువంటి నియమాలు అవి లేకుండా చక్కగా ఈ స్ఫటికమాల ధరించడం వల్ల ఈ మనసులో ఉన్నటువంటి ఈ కోరికలు, అంటే ఈ విపరీతమైన కోరికలు, ఈ సెక్స్ మీద వ్యామోహం, ఈ చాలా వరకు జరిగి భార్య నుంచి అనురాగం కలిగించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ప్రధానంగా ప్రస్తుతం ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నది కరుంగిలి మాల. అంటే ఇంకా అది చదువు పూర్తయిన నిరుద్యోగులు అవ్వచ్చు, ఆల్రెడీ కొంతకాలం పాటు వ్యాపారం చేసి నష్టాల్లో ఉండవచ్చు కావచ్చు, ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు. హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీలో ఇంచుమించుగా ప్రతి 10 మందికి ఒక ముగ్గురు రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటారు. సో వాళ్ళకి ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి ఇబ్బందులు చాలా ఇబ్బంది పెడతా ఉంటాయి. అటువంటి వారు ఎవరైతే ధన సంపాదన లేక ఇబ్బంది పడుతున్నారో వారు కరుంగలి మాల, అంటే ఇప్పుడు అందరూ ధరిస్తున్నారు, దానివల్ల మీకు విపరీత ధైర్యం వస్తుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. మరి సాధారణంగా ఈ ఒరిజినల్తో కూడుకున్నటువంటి కరుంగలి మాల విధి విధానంగా పూజ చేయించి మీకు అనుకూలమైన నక్షత్రం రోజు ధరించడం వల్ల ఈ కరుంగలి మాల బ్రహ్మాండంగా ప్రభావం చూపుతూ ఉంటుంది. మరీ పెద్దది కూడా అక్కర్లేదు, ఈ మాత్రం సైజులో ఈ కరుంగలి మాల ధరించడం వల్ల నెమ్మదిగా ఈ నిరుద్యోగ సమస్య లాంటిది ఏమన్నా ఉంటే అది సాల్వ్ అవుతుంటుంది, ధన సంపాదన పెరుగుతుంది, కుటుంబంలో గౌరవం కలుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా మూడోది ఏంటంటే అనారోగ్య సమస్యలు. అంటే సాధారణంగా ఇది కొద్దిగా పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు, 40-50 ఏజ్ దాటిన వాళ్ళు, ఎక్కువగా స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు, ఈ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఏదో ఒక ఇబ్బంది పెడతా ఉంటుంది. అలాగే కొంతమంది పిల్లలు తొందరగా మాటలు రాకపోవడం, కొద్దిగా చెప్పింది అర్థం చేసుకోలేకపోవడం, ఒక విధమైన ఆర్థరైటిస్ ప్రాబ్లం లాంటిది ఏదో జరుగుతూ ఉంటుంది. అటువంటి చిన్నపిల్లలు ఏమైనా ఎదుగుదల లోపం ఉన్నా, తెలివితేటలు లేకపోయినా, పెద్దవాళ్ళ అనారోగ్య సమస్యలతో ఉన్న చిన్న సైజులో ఉన్నటువంటి రుద్రాక్షమాల, ఇది కొద్దిగా ఒరిజినల్ అంటే కొద్ది రేట్ ఎక్కువ ఉంటుంది. ఇటువంటి రుద్రాక్షమాలని ధరించడం వల్ల అనారోగ్య సమస్యలు బాగుంటాయి, పిల్లల్లో కూడా తొందరగా ఎదుగుదల, మాటలు రావడం, తెలివితేటలు గ్యాప్ వస్తూ ఉంటాయి. ఇవి సాధారణంగా మీరు ఏదైనా ఒరిజినల్గా ఉన్నటువంటి షాప్లో తీసుకొని విధి విధానంగా దానికి అభిషేకం అది చేయించుకొని మీకు అనుకూలమైన తారాబలం చూసుకోవాలి. ఇంపార్టెంట్, మనం ఏదన్నా ఒక తారాబలంలో ధరిస్తేనే దాని ప్రభావం ఉంటుంది. అది సాధారణంగా కొన్ని విషయాలకి సాధన తార, క్షేమతార, సంపత్తార, ఇటువంటి తారాబలం చూసుకొని ఆ తారాబలం ఉన్న రోజు మీరు ధరించడం వల్ల చాలా వరకు అది పనిచేస్తూ ఉంటుంది. అయితే కొన్ని నియమాలు కూడా 100% పాటించవలసి ఉంటుంది. కరుంగిలి మాలకి పాటించాలి, ఈ స్ఫటికమాలకి పాటించాలి, అలాగే రుద్రాక్షమాలకు కూడా. అంటే ఏదో ఒక శక్తి ఆ రుద్రాక్షమాలను, కరుంగిలి మాలను, ఏదో ఒక మాలని ఆవహించి ఉంటుంది. దాన్ని మనం సంతృప్తిపరచాలంటే కొన్ని నియమాలు, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. అలా వదులుకోవడానికి సిద్ధపడిన వారే ఇటువంటి మాలలు ధరించడం వల్ల మీకు తొందరగా మేలు కలుగుతుంటుంది. అంటే వ్యాపార ఉద్దేశంతో చాలామంది ఇది ఏం పర్వాలేదు, రుద్రాక్ష ధరించవచ్చు, మందు తాగొచ్చు, ఏం పర్లేదని చెప్తూ ఉంటారు. అందువల్ల అటువంటివి ఏమి నమ్మకుండా మీరు ఈ దైవ బలాన్ని పొందాలి. ఇటువంటి తాంత్రిక వస్తువులు లాంటివి కూడా ధరించడం వల్ల మంచి ఫలితం పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.